స్టార్ నెక్ కట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు అయితే గుర్తుపెట్టుకోవాలి. మనము ఆది బ్లౌజ్కి నడుంబత్త ఎంత పొడవు ఉంటుందో దాని ప్రకారము నెక్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకుంటాము. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నప్పుడు స్టార్ నెక్ మనకి నెక్ పైకి వెళ్ళిపోయినట్టు నడుంబత్త ఎక్కువ వచ్చినట్టుగా ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం నడుంబత్త ఆధారంగా స్క్వేర్ నెక్ కానీ రౌండ్ నెక్ కానీ మార్కింగ్ చేస్తే మనకి ఇంత వెడల్పు వస్తుంది, ఇదంతా కటింగ్లోకి వెళ్ళిపోతుంది. కానీ స్టార్ నెక్ అయితే అలాగ వెళ్ళదు. ఏమవుతుందంటే ఈ సైడ్లో మనకి నడుంబత్త పొడవుగా అనిపిస్తుంది అన్నమాట. దానివల్ల నెక్ డౌన్ తక్కువ కానీ అనిపిస్తుంది. అటువంటిప్పుడు ఏం చేయాలంటే మాకు నెక్ డౌన్ ఎక్కువ ఉండి డీప్గా ఉండాలనుకున్న వాళ్ళకి ఆది బ్లౌజ్ కంట 1 ఇంచ్ కిందకి ఈ విధంగా నెక్ డౌన్ మార్కింగ్ చేసుకుని నెక్ వెడల్పు మార్కింగ్ చేస్తే మనకి చూసారు కదా ఈ పక్కన సైడ్లో కొద్దిగా నెక్ అయితే కట్ అవుద్ది, అప్పుడు డీప్గా అనిపిస్తుంది అన్నమాట. మాకు డీప్ నెక్ కావాలి, డీప్గా ఉండాలనుకున్న వాళ్ళకి ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. అయితే ఈ రోజు వీడియోలో అయితే మీకు స్టార్ నెక్ ఎలా కట్ చేయాలి, స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేయొచ్చు ఈ వీడియోలో చెప్తానండి. నేనైతే స్టార్ నెక్ కోసం 11 ఇంచెస్ నెక్ డౌన్ పెట్టుకున్నాను. వెడల్పు వచ్చేసి 2.5 పెట్టుకున్నానండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 పెట్టుకున్నాను. కింద కూడా 3 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. అంటే నాకు నెక్ వెడల్పు ఎక్కువ వద్దు, డౌన్ ఎక్కువ కావాలి కానీ వెడల్పు ఎక్కువ వద్దు కాబట్టి 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. మీకు ఎక్కువ ఇష్టం ఉంటే 3 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు, 3.5 కూడా పెట్టుకోవచ్చండి. నెక్ వెడల్పుగా కావాలితేనే ఈ 2.5 అంటే పైన 2.5 కింద 2.5కి ఈ విధంగా నెక్ కోసం ఒక బాక్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత 1.5కి ఒక మార్కింగ్ అయితే చేసుకోండి. ఈ 1.5 మార్కింగ్ అలాగే నెక్ డౌన్ ఉంటుంది కదా ఈ చివరికి ఇలా క్రాస్గా నేను వీడియోలో పెట్టినట్టుగా కొంచెం బయటకు వచ్చి అంటే నెక్ బాక్స్ కొంచెం బయటకు వచ్చేలాగా ఒక లైన్ కొట్టుకోవాలి. మనకి నెక్ బాక్స్కి 1 ఇంచ్ బయటకు వచ్చేలాగా అయితే మార్కింగ్ చేసుకోవాలండి. నేనైతే 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. మీకు వెడల్పు ఎక్కువ ఇష్టం కాబట్టి 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు. 1 ఇంచ్ అయితే మనకి నీట్గా వస్తుందన్నమాట. ఈ 1 ఇంచ్ మార్కింగ్ని పైన నెక్ పొడవు దాకా నేను వీడియోలో చూపించినట్టుగా మార్కింగ్ చేసుకోవచ్చండి. మీకు ఇలా కావాలంటే ఇలా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా మీకు ఇంకా ఇలా కరువు తీసుకుంటే మీకు స్టార్ నెక్ ఇంకా నీట్గా అనిపిస్తుంది. ఈ కరువు వచ్చేసి 1/4 ఇంచ్ తీసుకోవచ్చు, 1/2 ఇంచ్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే 1/4 ఇంచ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా 1/4 ఇంచ్తో కరువు తీసుకుని అయితే కట్ చేసేసుకోవాలి. అలాగే మీకు ఫ్రంట్ నెక్ కూడా ఏ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేయాలో చెప్తానండి. అలాగే స్టిచ్చింగ్ అంటే మనం ఈ స్టార్ నెక్ని 3 విధాలుగా స్టిచ్చింగ్ చేయవచ్చు. మీకు 3 విధాలుగా ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఉంటుందండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈ విధంగా బ్యాక్ అయితే స్టార్ నెక్ కట్ చేసేసుకున్నానండి. మనకి స్టార్ నెక్ అంటే కట్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను. మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఇదే ఇలాగే వస్తుందండి సేమ్.